హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ డైరెక్ట్గా చూడాలి అని శైలేంద్రని అడగడంతో శైలేంద్ర రిషిని ఇంటికి తీసుకువెళ్తారు. రిషి అలా కిటికీలో నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకసారి చూస్తూ ఉంటారు. కానీ మహేంద్రకి మాత్రం రిషి తనని పిలిచినట్టు, రిషి తనని చూసినట్టు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. మహేంద్ర చూడని టైంలో రిషి పాపం మహేంద్ర బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇంటి డోర్ తీసి ఉందేంటి అని చెప్పి రిషి అలా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వసుధార రిషిని వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది. సార్, నాకు తెలుసు సార్, మీరే నా రిషి సార్ అని, ఇన్నాళ్ళు నన్ను ఇంతలా ఎందుకు ఏడిపించారు సార్ అని ఎమోషనల్గా పాపం వసుధార రిషిని అడుగుతుంది. రిషి వసుధారతో, వసుధార, నేను నిన్నలా పడితేనైనా నీకు కోపం వచ్చి నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు అనుకున్నాను, కాలేజ్ బాధ్యతలు తీసుకుంటావని అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం మొండిగా నా దగ్గరే ఉన్నావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం వసుధారా అని అంటారు రిషి. లేదు సార్, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం సార్ అని పాపం వసుధార రిషి చాలా ప్రేమగా ఇంకా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం హ్యాపీగా హక్ చేసుకొని చాలా ప్రేమగా ఉంటారు. వసుధార రిషితో, సార్, నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. మీరు రిషి సార్ అయినప్పుడు, కాలేజ్ ఇంత ప్రమాదంలో ఉన్నప్పుడు మీరే డైరెక్ట్గా రిషి సార్లా కాలేజ్ బాధ్యతలని చేపట్టచ్చు కదా సార్, ఎందుకు మీరు రంగాగా నటించాల్సి వచ్చింది అని అడుగుతుంది వసుధార. వసుధార, అది చాలా పెద్ద కథ, ఇప్పుడు చెప్తే మనకి సమయం సరిపోదు. కాబట్టి నేను ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చాను. కొన్ని నిజాలు నాకు తెలియాల్సి ఉంది. అసలు అన్నయ్య ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించాడు? నిజంగా అన్నయ్యకి కాలేజ్ని కాపాడాలనే ఉద్దేశం ఉందా? అసలు అమ్మని చంపింది ఎవరు? నాపై అటాక్ చేపించింది ఎవరు అనే విషయాలు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఈ ప్రాసెస్లో నాకు ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయింది. అన్నయ్య అందరి గురించి చెప్పాడు, కానీ నీ గురించి మాత్రం నాకు చెప్పలేదు. నువ్వు కథలో లేవని, నీ విషయం ఇంకా అక్కర్లేదని అన్నారు. ఆ రౌడీలు నిన్ను తరమడానికి వచ్చారు, నిన్ను చంపడానికి వచ్చారు. ఈ ప్రకారం అన్నయ్యే నీ దగ్గరికి రౌడీలని పంపించాడనే విషయం అర్థమవుతుంది. కానీ ఎందుకు ఇదంతా చేస్తున్నాడనేది నేను డైరెక్ట్గా తెలుసుకోవాలి. కాబట్టి అన్నయ్య చెప్పినట్లు నేను నటించాలి, రిషిగా, రంగాగా నటించాలి. నేను ఒకటి చెప్తాను, రేపు నువ్వు అది చేయాలి వసుధారా అని అంటారు రిషి. మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ అని అంటుంది వసుధార. ఇంకా రిషి వసుధారాకి ఒక ప్లాన్ని చెప్తాడు. వసుధార ఓకే చెప్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శైలేంద్ర చాలా హ్యాపీగా కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. దేవయాని శైలేంద్ర దగ్గరికి వచ్చి, నాన్న, మన ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా, వాడికి ట్రైనింగ్ అంతా కరెక్ట్గా ఇచ్చావా అని అడుగుతారు దేవయాని. మోమ్, పర్ఫెక్ట్ మోమ్, వాడు వచ్చిన వెంటనే రిషి స్టైల్ని, యాటిట్యూడ్ని కరెక్ట్గా క్యాచ్ చేశాడు. నిజంగా వాడిని చూస్తే ఎవరైనా రిషి అనుకోవాల్సిందే అని అంటాడు శైలేంద్ర. ఎంతైనా మనం కావాలనే ఇదంతా చేపిస్తున్నట్టు వాడికి అస్సలు తెలియకూడదు నాన్న అని అంటారు దేవయాని. మోమ్, నువ్వు చూస్తూ ఉంటావు కదా, నాతో పాటు కాలేజ్కి వస్తావు కదా, వాడు ఎలాంటి సమాధానం చెప్తాడో నువ్వే చూడు మమ్మీ అని ఇంకా శైలేంద్ర, దేవయాని అండ్ ఇటువైపు ఫణీంద్ర కూడా కాలేజ్కి బయలుదేరుతారు. కరెక్ట్గా కాలేజ్కి బయలుదేరే ముందు ఫణీంద్ర మనుకి కాల్ చేస్తారు. ఇది ఇలా ఉండగా మను కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో సార్ అని అంటారు. మను, ఇవాళ ఇంపార్టెంట్ బోర్డు మీటింగ్ జరుగుతుందని నీకు తెలుసు కదా. ఇవాళ మన డిబిఎస్టి కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది. నువ్వు వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా మీటింగ్కి అటెండ్ అవ్వాలి మను అని అంటారు ఫణీంద్ర. సార్, మేము సిటీ నుండి దూరంగా వచ్చేసాం, అయినా కాలేజ్కి నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదని మా అమ్మ చెప్పింది, కాబట్టి నేను రాలేను సార్ అని అంటాడు మను. లేదు మను, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, నువ్వు డిబిఎస్టి కాలేజ్ డైరెక్టర్వి కాబట్టి ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అని చెప్పి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి కాల్ కట్ చేస్తారు ఫణీంద్ర.
ఇంకా మను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రిషి కూడా ఇంకా చక్కగా మునుపటి రిషిలాగా వింటేజ్ రిషిలాగా సూట్ వేసుకొని ఇంకా అలా రెడీ అవుతాడనమాట. వసుధార రిషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్నాళ్ళైంది సార్ మిమ్మల్ని ఇలా చూసి, మీరు మళ్ళీ డిబిఎస్టీ కాలేజ్కి ఎండి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అని అంటుంది వసుధార. వసుధార, నేను అవుతానో లేదో తెలీదు, కానీ డిబిఎస్టీ కాలేజ్ మన చేయి జారిపోకూడదు, నేను కోరుకునేది అదే అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడనమాట రిషి బోర్డ్ మీటింగ్కి. ఇది ఇలా ఉండగా కాలేజ్లో బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అందరూ బాధపడుతూ ఉంటారు. ఫణీంద్ర, శైలేంద్ర, దేవయాని అందరూ బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటారు. ఇటువైపు మహేంద్ర కూడా బోర్డ్ మీటింగ్కి ఎంత రానన్నా ఫణీంద్ర పిలిచేసరికి పాపం బోర్డ్ మీటింగ్కి వెళ్తారు. ఇంకా అలా మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు. డిబిఎస్టీ కాలేజ్కి ఎండీని డిసైడ్ చేయమని మేము టైం ఇవ్వడం జరిగింది, కానీ మీరు ఇచ్చిన టైం లోపల ఎండీ ఎవరనే విషయాన్ని తేల్చుకోలేకపోయారు. కాబట్టి చెప్పిన మాట ప్రకారం డిబిఎస్టీ కాలేజ్ని హ్యాండిల్ చేయడానికి సరైన మేనేజ్మెంట్ లేదని మేము భావించి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని అనుకుంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మేము తీసుకువచ్చాం. మీరందరూ సంతకం చేస్తే అఫీషియల్గా డిబిఎస్టీ కాలేజ్ అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా డాక్యుమెంట్స్ని ఫణీంద్రకి ఇస్తారు. పాపం మినిస్టర్ గారు ఒక్కసారి ఆలోచించండి, మాకు ఒక ఆఖరి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతారు ఫణీంద్ర. లేదు ఫణీంద్ర గారు, ఈ విషయంపై సీఎం గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. డిబిఎస్టీ కాలేజ్ లాంటి ప్రెస్టీజియస్ కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మనకి రెప్యుటేషన్ బాగా పెరుగుతుందని నన్ను సీఎం గారు కూడా కాస్త ప్రెజర్ చేస్తున్నారు. కాబట్టి మీ దాంట్లో సరైన మేనేజ్మెంట్ ఉంటే కానీ, సరైన రీజన్ ఉంటే కానీ నేను ఆయనకి ఎలాంటి సమాధానం చెప్పలేను. కాబట్టి మీరు ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే. ఇది నా చేయి దాటిపోయింది, నేనేమీ చేయలేను అని చెప్పి మినిస్టర్ గారు పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా చాలా బాధపడుతూ పాపం అలా ఇంకా డాక్యుమెంట్స్ పై సైన్ చెయ్యాలనుకుంటారు ఫణీంద్ర. ఆగండి పెదనాన్న అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ అటుగా చూసేసరికి అక్కడ రిషి నించుని ఉంటాడు. రిషిని చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రిషిని చూసిన మహేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రిషి అలా మహేంద్ర వైపు చూస్తూ ఇంకా రిషి అయితే పాపం డాడ్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. నాన్న రిషి అని చెప్పి పాపం రిషిని హక్ చేసుకుంటారు మహేంద్ర. రిషి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. బాబాయ్ రిషి అని పూర్తిగా నమ్మేసినట్టున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర. దేవయాని కూడా రిషిని చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాడ్ 1 మినిట్, మినిస్టర్ గారు, డిబిఎస్టీ కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనే విషయం గురించి మేము ఆలోచించాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు డిబిఎస్టీ కాలేజ్ని సరైన నడిపేవారు లేరు అని మీరు ఫీల్ అయ్యారు. ముందుగా మా అమ్మ, నా తర్వాత డిబిఎస్టీ కాలేజ్ ఎండీగా తను చాలా మంచి పనులు చేశారు. తర్వాత నా భార్య వసుధారకి నేను ఆ విషయాన్ని అప్పచెప్పాను. కానీ తర్వాత తను కూడా కనిపించకుండా పోవడంతో మీరిలా డిబిఎస్టీ కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకోవడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను తిరిగి వచ్చాను కదా, కాబట్టి మాకు కాస్త సమయం ఇవ్వండి మినిస్టర్ గారు అని అడుగుతారు రిషి. ఇన్నాళ్ళు నువ్వు చనిపోయావని, ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయావు కాబట్టి ఇంకా తిరిగి రావని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు నువ్వే తిరిగి వచ్చావు, నువ్వే టైం అడుగుతున్నావు. ఇంకా నేను ఏం చెప్పగలను? నేను హైకమాండ్ వాళ్ళతో తీసుకొని వాళ్ళని నేను కన్సిడర్ చేస్తాను. నువ్వు టైం తీసుకో. కాకపోతే రిషి, నీకు కేవలం 3 days మాత్రమే టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అదే కాకుండా గవర్నమెంట్ కూడా కొత్త ఆలోచనలని కోరుకుంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ కానీ, డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్లో కానీ కొత్త ఇంప్రూవ్మెంట్స్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి వాటిలో కూడా సరైన విధానాన్ని పాటిస్తావనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం నీకు 3 days మాత్రమే టైం ఉంది రిషి. దీని తర్వాత నువ్వు ఒక న్యూ ప్రాజెక్ట్తో మా ముందుకి రావాలి, లేకపోతే నేను ఏమీ చేయలేను అని చెప్పి అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతారు మినిస్టర్. ఫణీంద్ర రిషితో, నాన్న రిషి, నువ్వు తిరిగి వచ్చావు. నిన్న మహేంద్ర చెప్తూనే ఉన్నాడు, నాకెందుకో నా కొడుకు తిరిగి వస్తాడనిపిస్తుందని. కానీ ఆ మాట ఇవాళ నిజమవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు తిరిగి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న రిషి. ఇంకా మన కాలేజ్ కష్టాలన్నీ తీరిపోయినట్లే. ఎలాగో నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు డిబిఎస్టీ కాలేజ్కి ఎండీగా ఉండాలి నాన్న రిషి అని అంటారు ఫణీంద్ర.
అవును సార్, మీరు తిరిగి వచ్చేశారు కాబట్టి మీరే ఎండి బాధ్యతల్ని తీసుకోవాలి, మీరే ఎండి అవ్వాలి, రిషి సార్ ఎండి అవ్వాలి అని చెప్పి బోర్డ్ మెంబర్స్ అందరూ ఇంకా చెప్తూ ఉంటారు. అదే టైంకి రిషి శైలేంద్ర వైపు చూస్తాడు. శైలేంద్ర నా పేరు చెప్పు అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు. మీ అందరూ నాపై ఇంతలా అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్స్. కానీ చెప్పాను కదా, ఆలోచించుకోవడానికి నాకు కాస్త టైం పడుతుంది. ఇప్పుడు నేను ఎండి బాధ్యతలని తీసుకోలేను, ఎవరికి అప్పచెప్పలేను కూడా అని చెప్పి ఇంకా అఫీషియల్గా చెప్తాడు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఇదేంటి, నా పేరు చెప్తాడనుకుంటే ఎవరికి ఇవ్వనన్నాడు, అయినా ఎందుకు వీడిలా చేశాడు అని చెప్పి కోపంగా ఉంటాడు శైలేంద్ర. సరే నాన్న రా అని చెప్పి ఇంకందరూ రిషిని తీసుకువెళ్తూ ఉంటారు. డాడీ, నేను ఒకసారి రిషితో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి రిషిని పక్కకు తీసుకువెళ్తాడు శైలేంద్ర. ఏంటి ఏంటి ఇలా చేశావు అని అడుగుతాడు శైలేంద్ర. సార్, అన్నయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి. నన్ను అందరూ ఎండి అవ్వమంటున్నారు, నాకేమో పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. నేను ఎండి అయ్యి అదేదో ప్రాజెక్టులు డాక్టర్లు అని అంటున్నారు, అవన్నీ నాకెలా తెలుస్తాయి? నేను ఎండి అయ్యానని ఒప్పుకుంటే నాకేమీ తెలీదు. ఒకవేళ మీ పేరు చెప్తే ఇన్నాళ్ళు మీరు లేరు కాబట్టి మీ పేరు సడన్గా చెప్పాడేంటా అని అందరికీ మీపై అనుమానం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా కొద్ది రోజులు అందరినీ సస్పెన్స్లో ఉంచి లాస్ట్ రోజు మీ పేరు చెప్దామని డిసైడ్ అయ్యాను అని అంటాడు రిషి. నిజమే, సడన్గా వచ్చి నా పేరు చెప్తే నాకు ఎలాంటి క్వాలిఫికేషన్ లేదని, అర్హత లేదని మళ్ళీ అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వు లాస్ట్ రోజు చెప్పడమే కరెక్ట్. ఓకే, సూపర్ అని ఇంకా శైలేంద్ర అండ్ రిషి మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటారు మహేంద్ర. ఇంకా రిషి అయితే మహేంద్ర వైపు చూస్తూ ఉంటారు. నాన్న రిషి, నువ్వు తిరిగి వచ్చావు కాబట్టి నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్లు నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. పాపం ఇటువైపు రిషిని చూస్తూ మహేంద్ర అయితే ఇది ఇలా ఉండగా పాపం మహేంద్ర చెప్పినట్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు మను అయితే, ఏంటి మను, ఎందుకు నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వెళ్ళలేదు అని అడుగుతుంది అనుపమ. అమ్మా, నేను వెళ్ళినా అక్కడ మహేంద్ర సార్ ఉంటారు, ఆయన్ని చూస్తే నాకెందుకో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసాక కూడా నాకు అలాగే అనిపిస్తుంది డాడ్ అని అంటాడు రిషి. వామో, వీడు బాగానే పర్ఫార్మెన్స్ని ఇరుగదీస్తున్నాడే అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. రానన్నా, మన ఇంటికి వెళ్దాం రా అని చెప్పి ఇంకా అలా ఇంటికి కార్లో రిషిని తీసుకువెళ్తారు ఫణీంద్ర, మహేంద్ర, శైలేంద్ర వీళ్ళందరూ. ఇటువైపేమో మనుకి అనుపమ అడుగుతుంది కదా ఎందుకు నువ్వు మీటింగ్కి వెళ్ళలేదని. ఇంకా మను అయితే అక్కడ మహేంద్ర సార్ ఉంటారు. మహేంద్ర సార్ని నేను చూస్తే ఎమోషనల్గా ఫీల్ అవుతాను. ఒకవేళ మహేంద్ర సార్ నన్ను ఇక్కడే ఉండిపో అంటే నేను సార్ మాట కాదనలేను. కాబట్టి ఇప్పటికే సార్ని నేను చూడలేక చాలా ఫీల్ అయ్యాను అని చెప్పి ఇంకా పాపం బాధపడుతూ ఉంటాడు మను. కరెక్ట్గా అప్పుడే మనుకి ఫోన్ కాల్ వస్తుంది. వాట్, రిషి సార్ డిబిఎస్టీ కాలేజ్కి వచ్చారా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మను. ఇది ఇలా ఉండగా రిషి, శైలేంద్ర, మహేంద్ర, ఫణీంద్ర, దేవయాని అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి వెళ్ళి హాల్లో చూసేసరికి ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. అక్కడ వసుధార సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. వసుధారాన్ని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా శైలేంద్రని చూస్తూ వసుధార అలా లేచి ఇంకా అలా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే రిషి శైలేంద్రతో, సార్, ఈవిడ్ని ఎక్కడో చూసినట్టుందే, మీరు ఆ రోజు నాకు ఫోన్లో చూపించారు కదా, ఈవిడ ఎవరు అని అడుగుతాడు రిషి. తను నా పాలిట రాక్షసి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. అమ్మా వసుధారా అని మహేంద్ర వసుధార దగ్గరికి వెళ్తారు. మావయ్య గారు అని అంటుంది వసుధార. ఏంటమ్మా ఇదంతా కలలా ఉంది, రిషి వచ్చాడు, రిషి వచ్చిన వెంటనే నువ్వు కూడా వచ్చావు, నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని అడుగుతారు మహేంద్ర. కొన్నిసార్లు దూరంగా వెళ్ళడమే మనకి మంచి చేస్తుందని తెలుసుకున్నాను మావయ్య, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది వసుధార. ఇంకా వసుధారాని చూస్తూ ఉంటారనమాట శైలేంద్ర అండ్ రిషి. రిషి సార్, మీరు తిరిగి వచ్చేశారు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్, మీరు మాట నిలబెట్టుకున్నారు సార్, డిబిఎస్టీ కాలేజ్కి తిరిగి వస్తానన్న మాట మీరు నిలబెట్టుకున్నారు. సూపర్ సార్, మీరు నిజంగా చాలా సూపర్ అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట వసుధార. ఇంకా రిషి అయితే అలా సరే
అందరం వెళ్దామా అని చెప్పి ఇంకా రిషి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా రిషి బిహేవియర్ని గమనిస్తాడనమాట మహేంద్ర. అందరూ ఇంకా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. శైలేంద్ర మాత్రం వసుధార వైపు చూస్తూ ఉంటాడనమాట. వసుధార శైలేంద్రతో, ఏంటి నేను తిరిగి వచ్చానని షాక్ అయిపోయావా అని అంటుంది వసుధార. నువ్వు నువ్వు చని చని అని అంటూ ఉంటాడనమాట శైలేంద్ర. ఓ, చనిపోయావని ఆ రౌడీలు చెప్పారా? లేదు, నేను బ్రతికే ఉన్నాను. నీకు ఇంకొక విషయం చెప్పనా? నువ్వు తెచ్చింది అసలైన రిషి సార్ని కాదు, శైలేంద్ర రంగానని నాకు తెలుసు అని అంటుంది వసుధార. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. చూడు వసుధార, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. రిషిని అదే అంటావేంటి అని అంటాడు శైలేంద్ర. ఛీ, నాటకాలు వెయ్యొద్దు. నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఆ రంగా ఆటో నడుపుతూ ఉండడం చూశాను. ఆయన రిషి సార్ కాదని నాకు తెలుసు అని అంటుంది వసుధార కావాలని. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. లేదు వసుధార, నువ్వు భ్రమపడుతున్నావు అని అంటాడు. చూడు, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. మర్యాదగా అందరి ముందు నిజాన్ని ఒప్పుకో. మా కుటుంబం ఇలా అవ్వడానికి కారణం మేడం జగతి అత్తయ్య చనిపోవడానికి కారణం, ఇటువైపు ఇలా ఉన్న కారణం, అన్ని కారణాలు నువ్వంతట నువ్వే రిషి సార్ ముందు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా అందరికీ చెప్పాలి. అందరికీ చెప్తే కానీ నేను ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఉంటాను. నీకు 3 రోజులే టైం శైలేంద్ర. ఈలోపు నువ్వు జరిగిన నిజాలన్నీ నీ నోటితో నువ్వు బయట పెట్టకపోతే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు అని అంటుంది వసుధార. చూడు వసుధార, కావాలంటే ఆ ఎండి పొజిషన్ని నువ్వే తీసుకో అని అంటాడు శైలేంద్ర. నువ్వు ఎండి పొజిషన్ని తీసుకోమండవేంటి? అయినా నేను చెప్పింది నీకు అర్థమయ్యిందా లేదా? నువ్వింకా మంచివాడివని అందరి ముందు నటిస్తున్నావు. రిషి సార్ చనిపోయారని నేను నమ్మటం లేకపోయినా అందరినీ నువ్వు నమ్మించావు. రిషి సార్ చావుకి కారణం నువ్వేనని, రిషి సార్ అటాక్ చేయించింది నువ్వేనని, జగతి అత్తయ్యని కూడా చంపింది నువ్వే అని నీ నోటితో నువ్వు నిజం ఒప్పుకునేలా నేను చేస్తాను, చేసి తీరుతాను. అలాగే నీ గుట్టు, ఆ రంగ గుట్టు ఖచ్చితంగా నేను బయట పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధార. వామ్మో, ఈ వసుధార ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ రంగా డూప్ గడని తెలిస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? డాడీ నన్ను బతకనివ్వడు, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర. ఇటువైపు వసుధార ఇంక రిషి రూమ్కి వచ్చి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారనమాట. వసుధార, నేను చెప్పినట్టే చేసావు కదా అని అడుగుతాడు. ఇంకా రిషి, ఎస్ సార్, మీరు చెప్పినట్లే చేశాను. ఖచ్చితంగా శైలేంద్ర అన్ని నిజాలని బయట పెడతారు సార్. మీకు సమాధానాలు దొరుకుతాయి. మీ అన్నయ్యకే ఆ సమాధానాలు తెలుసని మీకు తెలుసు, కానీ వీటన్నిటి వెనక ఎవరున్నారనేది మీకు తెలీదు. అది ఖచ్చితంగా బయట పడుతుంది సార్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార అండ్ రిషి. అదంతా ఇంకా దూరం నుంచి చూస్తూ ఉంటారు మహేంద్రని లోపలికి పిలిచి లాక్ వేసేసి, డాడ్, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇన్నాళ్ళు ఎందుకు ఇలా నటించానో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అది మాత్రమే కాదు, మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి డాడ్ అని చెప్పి జరిగిన విషయాన్నంతా మహేంద్రతో చెప్తారు రిషి వసుధార. రిషి, నీకు కొన్ని నిజాలు తెలియాలి నాన్న. అవి తెలియాలంటే మీరు వెళ్తున్న దారే కరెక్ట్. రే శైలేంద్ర, ఇన్నాళ్ళు నీ ఆటలు సాగాయిరా, కానీ ఇప్పుడు నా రిషి వచ్చాడు. నిన్నే నీ నోటితో నిజం చెప్పేలా ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉంటారు రిషిని వసుధారాని చూసి మహేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.